ఫస్ట్ మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ గురించి. నవ్య ఆంధ్ర రాష్ట్రపు ఆధ్యాత్మిక మనులలో జిల్లెళ్ళమూడి అమ్మ అగ్రగణ్యుడు. అనేక జన్మల్లో అపారమైన యోగ సాధన, ఆధ్యాత్మికత అన్నది ఉన్నప్పుడే ఆవిడ లాంటి జీవితం సాధ్యం. అన్నీ తానే అన్నీ అయి విలసిల్లింది ఆవిడ మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ. దైనందిక జీవితంలో పరిపూర్ణ బ్రహ్మత్వానికి ఆ యోగిని అద్భుత దర్పణం. పండిత సమదర్శిన అని భగవద్గీత అంటుంది. అంటే సిద్ధి పొందిన వారిని, సిద్ధి పొందని వారిని సమంగా చూసేదే యోగం. యోగస్థ కురుకర్మ అని సంగం త్యాక్త్వ అని కూడా భగవద్గీత అంటుంది. అంటే అన్ని రకాల కర్మలను యోగ స్థితిలో ఉండే చెయ్యి, దేనికి అంటుకోకుండా అని అర్థం. మళ్ళోసారి, అన్ని రకాల కర్మలను యోగ స్థితిలో ఉండే చెయ్యి, దేనికి అంటుకోకుండా అని అర్థం. జిల్లెళ్ళమూడి అమ్మ ఆ విధంగా మహాయోగిని. 1970లో ఆవిడ దర్శనం చేసుకోవడం నాకు జరిగింది అని పత్రి సార్ చెప్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లందరికీ ఆవిడ జీవితం ఆదర్శం, ఆవిడ జ్ఞానం ఆదర్శం, ఆవిడ ఆదర్శమే ఆదర్శం. మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ గురించి మనకి తులసీదళం 2 బుక్లో రాశారన్నమాట. ఇలా ఈ బుక్లో చాలా మంది యోగుల గురించి ఉంటుంది. వీలైనంత వారు ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ఇంకొక మాస్టర్ గురించి, శ్రీ బాలయోగీశ్వరుడు గురించి తెలుసుకుందాం. ముమ్మిడివరం సోదరులు శ్రీ బాలయోగుల జీవితాలు 2 మహా అద్భుతాలు. వారి సొంత జీవితాల కన్నా యోగ సాధనకు, యోగ సిద్ధికి, సత్య ప్రదర్శనకు ఇంకా ప్రత్యక్ష నిదర్శనాలు ఏవి ఉండగలవు? వీళ్ళ జీవితంలో యోగ సాధన, యోగ సిద్ధి, అట్లాగే సత్య ప్రదర్శన, ఈ 3 కూడా ప్రత్యక్ష నిదర్శనాలు అన్నమాట. ముమ్మిడివరం శ్రీ పెద్ద బాలయోగి నడిచిన బాటలో ఆయన తమ్ముడు నడిచాడు. తీవ్రమైన యోగ సాధనార్థం భౌతిక శరీరంతో ఎంతగా ఆడుకున్నారు ఆ ఇరువురు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎంతటి అజ్ఞానులో, చుట్టుపక్కల ప్రపంచం ఎంత మూర్ఖమైనదో నోరు విప్పకనే ఎలుగెత్తి చాటి చెప్పారు. దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. ఇంకెక్కడి భౌతిక శాస్త్రం, ఇంకెక్కడి మెడికల్ సైన్స్. అయినా అలాంటి యోగులతో తాము కూడా సమకాలీన యోగులు కావడానికి ఎవ్వరూ నడుం కట్టడం లేదు. ఎంత విషాదకరమైన విషయం. శ్రీ పెద్ద బాలయోగి జీవితంలో ఒకసారి జ్ఞాన ప్రసంగం చేశారు. అదే ఆయన సూత్రాల పట్టిక. తెలుసుకోవాల్సిన సత్యమంతా ఆ చిన్ని పట్టికలో ఇమిడి ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ఆ ఇద్దరు యోగులు అత్యంత ఆదర్శమూర్తులు. ఎప్పటికైనా ముమ్మిడివరంలోని ఆశ్రమం దేశంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంగా రూపుదిద్దుకోవాలి అని మన పత్రిజీ గారు చెప్పారు. ముమ్మిడివరంలో, మరి ముమ్మిడివరం చుట్టుపక్కల గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో, ఆంధ్ర రాష్ట్రం అంతా, యావత్తు భారతదేశంలో అందరూ, ప్రతి ఒక్కరూ యోగమూర్తులు కావాలి. అదే పైలోకాలలో ఉన్న ఆ ఇద్దరు దివ్యమూర్తులు పంపే సందేశం. కళ్ళు తెరుచుకొని ఉండడాన్ని ఇకనైనా తగ్గిద్దాం, కళ్ళు మూసుకొని ఉండడాన్ని ఇకనైనా మరి హెచ్చిద్దాం. ఎప్పుడు తింటూ ఉండడాన్ని తగ్గిద్దాం, తినకుండా ఉండడాన్ని ఒకంత హెచ్చిద్దాం. శ్వాసాహారిగానే ఎక్కువ పాలల్లో ఉందాం, శక్తి ఆహారిగానే అధిక శాతం విలసిల్లుదాం. ఇక్కడ చూడండి, ఈ మాస్టర్ దగ్గర నుంచి 4 పాయింట్స్ చెప్పాడు పత్రిజీ సారు. కళ్ళు తెచ్చుకొని ఉండడాన్ని ఇకనైనా తగ్గిద్దాం, కళ్ళు మూసుకొని ఉండడాన్ని ఇకనైనా పెంచుదాం. 2వ పాయింట్, ఎప్పుడు తింటూ ఉండడాన్ని తగ్గిద్దాం, ఎప్పుడు తినడాన్ని తగ్గిద్దాం, తినకుండా ఉండడాన్ని పెంచుదాం. శ్వాసాహారిగానే ఎక్కువ పాలల్లో ఉందాం, అంటే ఈ ఫుడ్ కాకుండా మన శ్వాసని ఆహారంగా తీసుకొని ఎక్కువ సేపు అలా ప్రాక్టీస్ చేద్దాం, ఎక్కువ పాలల్లో ఉందాం అనుకుందాం. శక్తి ఆహారిగానే అధిక శాతం విలసిల్లుదాం అని చెప్పేసి మనకి శ్రీ బాలయోగీశ్వరుల గురించి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈ పుస్తకంలో రాయడం జరిగింది.